యూదా బెత్లెహేము వారైన ఎఫ్రాయితులు వారు మోయాబు దేశమునకు వెళ్లి అక్కడ కాపురముండిరి. నయోమి పెనిమిటి అయిన ఎలిమేలేకు చనిపోయిన తరువాత ఆమెయు ఆమె ఇద్దరు కుమారులను నిలిచియుండిరి. వారు మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకొనిరి. ఒక దాని పేరు ఓర్పా, రెండవ దాని పేరు రూతు. వారు ఇంచుమించు 10 సంవత్సరములు అక్కడ నివసించిన తరువాత మహ్లోను కిల్యోను అను ఇద్దరును చనిపోయిరి. కాగా ఆ స్త్రీ తాను కనిన ఇద్దరు కుమారులను తన పెనిమిటియు లేనిదాయెను. వారికి ఆహారమిచ్చుటకు యెహోవా తన జనులను దర్శించిన గురించి క్యారెక్టరిస్టిక్స్ చెప్పండి. రూత్ గురించి కొన్ని మాటలు చెప్పండి. మనం ఈ ఫస్ట్ చాప్టర్ లో ఒక ముగ్గురు స్త్రీల గురించి చదువుకున్నాం కదా. వాళ్ళ నుంచి మనం ఏమేమి నేర్చుకోవచ్చు నయోమి క్యారెక్టర్ నుంచి. ఫస్ట్ నయోమి దగ్గర నుంచి వద్దాం. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి చెప్పండి రా, ఏం అబ్జర్వ్ చేశారు. రూత్ గురించి ఎప్పుడు మనం ఇంకానే ఉంటాం. అవును, కాబట్టి అందరూ మాట్లాడాలి. ఇక్కడ నయోమి గురించి మనం ఫస్ట్ తనది చూద్దాం. ఎందుకంటే 5-6 వచనాలు ఫస్ట్ అంతా తనే ఉంది కదా. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, కరువు వచ్చిన వెంటనే వాళ్ళు యూదా బెత్లెహేం నుండి మోయాబు దేశానికి వెళ్ళారనమాట. మోయాబు దేశం దేవుడు ఎప్పుడు కూడా ఆయన ప్రజలను ఎప్పుడు సపరేట్ గానే దేవుడు ఉండమన్నాడు. మోయాబీలు వీళ్ళ దగ్గరికి వాళ్ళతోటి వెళ్ళొద్దు, వాళ్ళతో సహవాసం చెయ్యొద్దు, తర్వాత వాళ్ళ పిల్లల్ని పెళ్లి చేసుకోవద్దు, ఇలాంటివన్నీ దేవుడు వాళ్ళకి తన ప్రజలకి దేవుడు ఆజ్ఞాపించాడు. కానీ ఇక్కడ కరువు రాగానే వాళ్ళు మోయాబ్ దేశం వెళ్ళారు. అక్కడ మళ్ళీ వెళ్ళటమే కాకుండా అక్కడ సెటిల్ అయిపోయారు. 10 సంవత్సరాలు ఉన్నారు అక్కడే. వాళ్ళ కుమారులకు కూడా పెళ్లి చేసినట్లు చూస్తూ ఉంటాం. దీనిలో చూస్తూ ఉంటే ఒక మనుషుడు తీసుకెళ్ళాడు తన భార్యని, 2 కుమారులని వెంట పెట్టుకుని వెళ్ళాడు అని చూస్తాం. కానీ ఎక్కడైనా కూడా కొంత తనైనా ఒక నయోమి అయినా ఏం చేయాల్సిందంటే, వద్దు మనం వెళ్ళొద్దు అనేది ఒకవేళ చెప్పుంటే బాగుండేదేమో. కానీ మోయాబ్ దేశానికి తన భర్తతో కూడా కలిసి వెళ్ళింది. వాళ్ళతోటి బియ్యం వండి అన్ని చేసుకున్న తర్వాత వాళ్ళు చాలా కోల్పోయినట్టు అక్కడ మనం చూస్తాం. తనకి పెన్మిటిని కోల్పోయింది, తన 2 బిడ్డలను కూడా కోల్పోయినట్లు చూస్తాం. తను తీసుకున్నటువంటి ఆ డెసిషన్ తన లైఫ్లో చాలా అసలు పెయిన్ఫుల్ పరిస్థితులకి దారి తీసింది. కొంచెమైనా కానీ ప్రేయర్ చేసి లేకపోతే ఆగితే ఒకవేళ ఎట్లా ఉండేదో తెలియదు. కానీ మనం కూడా నయోమి లాగా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. కరువు ఉంటుంది, అయినా కానీ దేవుడు తన బిడ్డల్ని పోషిస్తాడు అనే నమ్మకంతో తను ఒకవేళ జీవించుంటే తన లైఫ్ ఎలా ఉండేదో తెలియదు. కానీ మనం కూడా మనకి కష్టము ఇబ్బందులు ఒక స్పెషల్గా ఉండాలి, లేకపోతే లోకంలో కలిసిపోకుండా మనం ఉన్నప్పుడు ఖచ్చితంగా మనకి చాలా శోధనలు వస్తాయి. అప్పుడు ఈజీ మార్గంగా మనం ఎన్నుకొని అందరూ చేస్తున్నట్టే మనం చేస్తే దానివల్ల చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్లోకి మనం వెళ్తాం. కాబట్టి అట్లా ఉండొద్దు. మనం దేవుని బిడ్డలంగా అట్లా ఉండకూడదు. దేవుడు మనల్ని ఎలా ఉండమంటున్నాడు అంటే, మనం పరిశుద్ధంగా ఉండాలి, మీరు ప్రత్యేకంగా ఉండాలి అనేది దేవుడు తన బిడ్డలకి ఇచ్చినటువంటి ఆజ్ఞ. ఆ ప్రత్యేకత అనేది మనం మన వర్క్ ప్లేసెస్లో కానీ దేంట్లో కూడా మనం ఆ ప్రత్యేకత అనేది మనం చూపిస్తానే ఉండాలి అని నేను అనుకుంటున్నాను. ఇంకా ఎవరైనా ఏం అబ్జర్వ్ చేశారో నయోమి క్యారెక్టర్లో చెప్పండి అమ్మా. నేను నయోమి, ఓర్పా, రూతు ముగ్గురు క్యారెక్టర్లు కదా మనం ఈ అధ్యాయంలో చదువుతున్నది. నేను అనుకుంటున్నాను ఏంటంటే, నయోమి విశ్వాసం కోల్పోయి కానీ ఎలాగైనా కానీ మోయాబు దేశానికి వెళ్ళింది. మోయాబు దేశము తిరస్కరించబడిన దేశం. అది
లోతు సంతానం నుంచి వచ్చి లోతు ద్వారా వచ్చిన మోయాబు, అమ్మోనీలు, మోయాబీలు. అయితే వాళ్ళని ఆ యొక్క వేని దేవుడు తిరస్కరించాడు. వాళ్ళ కుటుంబంలో నుంచి వచ్చిన వాళ్ళే రూతు, ఓర్ప. అయితే ఇక్కడ నయోమి దేవుని యెహోవా దేవుని నమ్మినామా, దేవుని గురించి తెలిసినామా. నయోమి మోయాబు దేశం వెళ్ళి ఎన్ని మనకు తెలుసు కదా, రూతుని ఓర్పాని కోడనులుగా చేసుకుంది. అయితే నేను అనుకుంటున్నాను ఏంటంటే, రూతు అనే ఆమె మోయాబు దేశరాలు, అంటే పాపంతో కూడుకున్న, పాపంలోనే ఉండి దేవుడు తెలియనటువంటిది. బైబిల్ చరిత్రలో చూస్తే మోయాబీలు, అమ్మోనీయులు ఎప్పుడు ఇశ్రాయేల్ మీదకి యుద్ధానికి వచ్చేవాళ్ళే. అంటే వాళ్ళ స్థితి గమనించినట్లయితే వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా ఉంటున్నారు. నాకు తెలిసి ఈ రూతు కానీ ఓర్ప కానీ వాళ్ళు చేసే దేవుణ్ణి, అంటే వాళ్ళు చేసే విగ్రహారాధన కానీ పూజలు కానీ ఏదైనా అయి ఉండొచ్చు, వాళ్ళు పాపంలో నుండి వచ్చిన వాళ్ళు, దేవునికి విరుద్ధంగా, పూర్తిగా విరుద్ధంగా ఉన్నవారు. అయినా కానీ రూతు పేరుతోటి బైబిల్ గ్రంథంలో మనం ఒక పుస్తకాన్ని చూస్తున్నాం. నేనేమంటున్నానంటే, ఇక్కడ నయోమి, రూతు ఇద్దరు ఉన్నప్పటికి కూడా అయితే వాళ్ళ స్వభావాలు దేవునికి, దేవుని దగ్గరికి రాగలిగినంత స్వభావాలు ఉన్నాయా లేవా అనేది మనం గమనించుకున్నట్లయితే, ఓర్ప అయితే తన స్వజనుల దగ్గరికి వెళ్ళిపోయింది. రూతు తన అత్త ఎంత కాదనుకున్నా కానీ అక్కడ అంటే కరువు వచ్చి వేరే దేశానికి వెళ్ళినా దేవుణ్ణి అయితే మర్చి ఉండదు నాకు తెలిసి నయోమి. ఇక్కడ 8వ వచనంలో నయోమి తన ఇద్దరి కోడంటును చూసి, మీరు మీ తల్లుల ఇండ్లకు తిరిగి వెళ్ళుడి, చనిపోయిన వారి ఎడలను నా ఎడలను మీరు దయ చూపినట్లు యెహోవా మీ ఎడల దయ చూపును గాక అనే వచనం ఇక్కడ చూసినట్లయితే, వాళ్ళు నా ఎడలు, మీ హస్బెండ్స్ చనిపోయినందుకు, నేను మా హస్బెండ్ పిల్లల్ని కోల్పోయినందుకు నా ఎడలు మీరు దయ చూపుతున్నారు, అదే దయ దేవుడు మీ మీద చూపును గాక అని ఇక్కడ యెహోవా మీ ఎడల దయ చూపును గాక అంటున్నా. అంటే దేవుణ్ణి మర్చిపోలేదు నయోమి. అయితే దేవుని కొన్ని పద్ధతులు పాటించడం ద్వారా అది రూతు తెలుసుకుంది, దేవుణ్ణి తెలుసుకొని నీ జనమే నా జనము, నువ్వెక్కడుంటే అక్కడే ఉంటాను, నీ పద్ధతులే నా పద్ధతులు అని నయోమి వైపు వెళ్ళింది రూతు. ఇక్కడ రూతుని గమనించుకున్నట్లయితే ఆమె తన యొక్క హృదయాన్ని మార్చుకుంది, దేవుని మార్గాన్ని అంగీకరించుకుంటుంది, మార్పు చెందింది రూతు. దానివల్ల దేవుడు అంగీకరించాడనమాట. అంటే మనం చాలాసార్లు దేవుని మార్గంలో నుంచి తొలగిపోయినా మనం అనుకుంటాం, దేవునికి నేను చాలా దూరంగా అయిపోయింది, దేవుడు నన్ను మర్చిపోయాడు, ఓహో నా పాపాల వల్ల ఇంకా లేవలేని స్థితి ఏమో అని అనుకుంటాం. కానీ దేవుడు ఏంటంటే, పాపంలో నుంచి వచ్చిన రూతే తన హృదయాన్ని మార్చుకొని దేవుని వైపు తిరగడం వల్ల, దేవుని మార్గాన్ని అనుసరించడం వల్ల దేవుని యొక్క యేసు ప్రభు ఈ లోకానికి వచ్చే వంశావళిలో రూతు బోయజు రూతునందు అని ఉబద్య అనేది కన్నడని మత్తయి సువార్తలో చూస్తాం. అంటే ఆమె యొక్క మారు మనసు, ఆమె యొక్క మాదిరి జీవితము ఆమెని ఎంతగా దేవుని వైపు త్రిప్పిందో మనం గమనిస్తున్నాం. మనం ఒకవేళ ఉండే పరిస్థితులు విగ్రహారాధికుల మధ్య ఉన్నా, లేదంటే మనం చేసే జాబు మన విగ్రహారాధికులతో ఉన్నా, మన స్థితి అయితే మర్చిపోకూడదు అనేది రూతులో నేను గమనిస్తున్నాను. మనం దేవునిలో ఎదగాలి, దేవునిలోనే ఉండి ఆయన యొక్క కట్టడలను, విధుల్ని మర్చిపోకూడదు అనేది, మనం పాపాలను ఒప్పుకున్నప్పుడు ఆయన ఖచ్చితంగా మనల్ని విడువడు, మనల్ని ఎంతైనా ఉన్నత స్థానంలోనే ఉంచుతాడు అనేది నేను అనుకుంటున్న పాయింట్. మంజు సిస్టర్ ఏమని చెప్తారా? అక్క, నయోమి గారికి రూతు లోబడినట్లు తెలుస్తుంది అక్క. అక్కడ
అత్త చెప్పిన మాటలన్నీ నయోమి విన్నట్లు, లోబడి జీవించినట్లు, అలా ఆశీర్వదింపబడినట్లు మనకు తెలిసిందక్క. ఓర్ప అయితే ముద్దు పెట్టుకొని అత్తను విడిచి వెళ్ళిపోయింది. కాబట్టి నయోమికి, రూతుకు దేవుడు తోడై ఉన్నందుక రూతు ఆశీర్వదింపబడిందక్క. ఓకే సిస్టర్. అలాగే నయోమి తిరిగి రావడం, నయోమి అన్నప్పుడు నేను నయోమిని కాదు, దేవుడు నన్ను అలా చేశాడు, నన్ను మారా అని పిలవండి అనడం, మళ్ళీ తిరిగి దేవుణ్ణి తెలుసుకోవడం కూడా జరిగింది అక్కడ. తను అంటే ఇక్కడ నయోమి 10 సంవత్సరాలు అయిపోయిన తర్వాత అన్ని కోల్పోయిన తర్వాత అప్పుడు మళ్ళీ తిరిగి తను వచ్చింది. అప్పుడు వచ్చినా కానీ దేవుడు వాళ్ళ లైఫ్ని ఎంత బ్లెస్ చేశాడంటే, ఇప్పుడు రూతు ఒక అన్యురాలైన రూతు మారడంలో నయోమి పాత్ర చాలా ఉండే ఉంటుంది. ఎందుకంటే తన లైఫ్ కానీ తనకు అర్థమైపోయింది, నేను ఉండాల్సిన ప్లేస్ ఇది కాదు అనేది తను తెలుసుకోవడం వల్ల మళ్ళీ తను చేసుకున్నటువంటి ఎట్లయితే వెళ్ళిందో మోయాబుకి, అట్లానే తిరిగి మళ్ళీ నేను నా జనుల దగ్గరికి వెళ్ళిపోవాలి అనేది తను డెసిషన్ తీసుకొని రావడం అనేది కూడా చాలా బ్లెస్సింగ్. అది కుటుంబానికి, లేకపోతే దేవుని యొక్క వంశావళిలోనే దేవుడు రూతుకు స్థానం ఇవ్వడానికి ఒక కారణం అయిందనమాట నయోమి ఇంకో డెసిషన్ కదా. 2 డెసిషన్స్ ఇక్కడ మనం చూస్తూ ఉంటాం. చాలాసార్లు మనం కనిపించేది మన ఎదురుగా ఉన్నటువంటి ఆప్షన్స్లో మనం చాయిస్ అనేది దేవుడు మనకి అందరికి ఇచ్చాడు. ఆయన బలవంతంగా మనల్ని ఏది చేయమన్నాడు, కానీ ఆయన చాయిస్ మనకి ఇచ్చాడు. ఈ ముగ్గురికి కూడా ఉన్న చాయిసెస్లో నయోమి 2 తీసుకుంది కదా. బ్యాడ్ చాయిస్ని ఎన్నుకుంది, దాని కాన్సిక్వెన్సెస్ని అనుభవించింది. అలానే మంచి చాయిస్ని తీసుకున్నప్పుడు చాలా తన తరాలకు కూడా బ్లెస్సింగ్ అయినట్టు మనం చూస్తాం కదా. రూతు యొక్క అంటే మారడానికి చాలా తన లైఫ్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసింది. ఫెయిల్యూర్ లైఫ్ అయినా కానీ, కొన్నిసార్లు తప్పిపోయినా కానీ తన లైఫ్ ఇతరులని ఇన్ఫ్లుయెన్స్ చేసేలాగా ఉంది. మనకు కూడా దేవుడు చాలాసార్లు డెసిషన్స్ తీసుకోవడానికి చాయిస్ ఉంటుంది. అలాంటప్పుడు మనం దేవుని యొక్క సహాయంతో మంచిగా నిర్ణయాలు చేయాలి. ఫ్యామిలీలో అయినా, మినిస్ట్రీలో అయినా, ఆఫీసులో అయినా, ఎక్కడైనా మన ఆలోచనల్ని ఒక వాక్యం ఉంటుంది కదా, ప్రతి విషయంలో మీరు ప్రార్థన చేయండి, అప్పుడు సమస్య మన ఆలోచనలకి కావలి ఉంటుందనేది ఉంది కదా ఒక వాక్యంలో. మనం ఎప్పుడు బాగా ప్రేయర్ చేస్తామో అప్పుడు మన ఆలోచన విధానంలో కూడా చాలా మార్పు వస్తుంది. దాని ప్రకారం మనం దేవుని యొక్క అంటే ఫోల్డ్లోకి మనం వెళ్ళిపోతాం లైఫ్లో. కాబట్టి మనం కూడా డెసిషన్స్ చేసేటప్పుడు ప్రేయర్ఫుల్గా డెసిషన్స్ చేయాలి. ఓర్ప చూసుకుంది, లోకాన్ని మాత్రమే చూసుకుంది, వాళ్ళ పేరెంట్స్ని అవే చూసుకుంది, కానీ రావాలని ఫస్ట్ అనుకుంది, కానీ తను మళ్ళీ ఆ లోకాన్ని కోరుకొని వెళ్ళిపోయింది. రూతు యొక్క డెసిషన్ కూడా తను అంతా అబ్జర్వ్ చేస్తూ ఉంది, వాళ్ళ అత్తను అంతా చూస్తూ ఉంది. తను కూడా ఈ దేవుడు లేకపోతే వీళ్ళ యొక్క భక్తి, వీళ్ళ యొక్క లైఫ్ అనేది సంథింగ్ వాళ్ళు పాటించేదానికన్నా చాలా తేడా ఉంటుంది అనేది తను అబ్జర్వ్ చేసింది. నాకు కూడా భలే మాట ఉంటుంది కదా, రూతు అనే మాటలు చాలా బాగుంటాయి. 16వ వచనంలో చూస్తే, నీవు నివసించే చోటనే నేను నివసిస్తాను, నా వెంబడి రావద్దు, నన్ను విడిచిపెట్టమని నువ్వు బ్రతిమాలద్దు, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు కదా. నువ్వే అంటే తన అత్త గురించి తెలుసు, కానీ దేవుడి గురించి కూడా అంతగా తను తెలుసుకోగలిగిందంటే నయోమి యొక్క లైఫ్ కూడా తనని ఇన్ఫ్లుయెన్స్ చేసింది. తర్వాత ఆ దేవుడి గురించి తను ఆ యెహోవా నాకు ఎంత కీడైనా చేయండి, ఆ దేవుడు నాకు కావాలి అనేది తను మెయిన్గా కోరుకుంది కదా. తను వచ్చిన తర్వాత లైఫ్ ఎలా ఉంటుందో అనేది కూడా తనేం ఆలోచించలేదు, కానీ
ఆ నయోమి ని చూసింది, తర్వాత తన జనం కావాలి, తన దేవుడు నాకు కావాలి అని రూతు చేసుకున్నటువంటి డెసిషన్ కూడా చాలా అంటే తన లైఫ్లో తన స్థితిని అంతా మార్చేసినటువంటి డెసిషన్గా మనం చూస్తాం. ఇన్ని 4 డెసిషన్స్ మనం చూస్తూ ఉంటాం అనమాట. నయోమి చేసుకున్న ఒక 2 డెసిషన్స్, రూతు ఓర్పా చేసుకున్న, వీటన్నిటిలో కూడా రూతుది చాలా తను చేసుకున్నటువంటి ఆ తీర్మానం కానీ చాలా మంచిదిగా చూస్తాం. నయోమి కూడా ఫస్ట్ కొంత అట్లా చేసుకున్నా కానీ తిరిగి మళ్ళీ మంచి డెసిషన్ తీసుకొని తను రాకుండా ఒకవేళ అక్కడే ఉంటే మరి రూతు ఉండేది కాదు కదా, బైబిల్లోనే ఉండేది కాదు. అట్లా నయోమి యొక్క డెసిషన్ కూడా ఉంది. చాలాసార్లు కొన్నిసార్లు మనం ఫెయిల్ అయిపోతా ఉన్నా కానీ మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్ళడం, మళ్ళీ మనం సరి చేసుకోవడం, మళ్ళీ దేవునికి అప్పగించుకొని ఆయన మార్గంలో మనం జీవించాలి. థ్యాంక్ యూ అక్క. ఇంకెవరన్నా ఏమన్నా చెప్తారంటే ఓకే. అక్క చెప్పిన ప్రకారం ఈరోజు మనం రూత్ గురించి రూత్ చాప్టర్ 1లో చూసుకుంటే నయోమి ఇంకా రూత్ ఇద్దరు కొన్ని కరెక్ట్ డిసిషన్ తీసుకున్నారు, కొన్ని తప్పు తీసుకున్నారు. కానీ లాస్ట్కి మళ్ళీ వాళ్ళు వచ్చింది దేవుని సన్నిధికే వచ్చారు, బెత్లెహేమ్కే వచ్చారు. వచ్చి ఇంకా మళ్ళీ అక్కడ రూత్ కూడా నయోమి తోటే ఉంది. మళ్ళీ తను అంటే మనం లాస్ట్ ముందు చూస్తే తను మ్యారేజ్ చేసుకోవటము అనేసి కూడా మనం ముందు చూస్తాం రూత్లో. సో అలానే మనం కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు ఓర్ఫా చూస్తే ఓర్ఫా లోకంలోకి లాస్ట్కి లోకంలోనే కలిసిపోయింది ఓర్ఫా. అయితే రూతే నయోమికి దగ్గరగా ఉంది, అంటే వాళ్ళ అత్తగా తను హత్తుకొని తనతోనే జీవించింది. ఎవరు మీ ప్రజలు, ఎవరు నీ వాళ్ళే నా వాళ్ళు అనేసి నమ్మి రూతు నయోమితోటి మళ్ళీ బెత్లెహేమ్కి వచ్చేస్తారు. అలానే మనం కూడా ఈ లోకంలో ఉన్నా కూడా లోకంలో కలిసిపోకుండా మనం కూడా దేవుని సన్నిధిలో దేవునిలో ఎదగాలి. ఆయన సన్నిధిలో మనం ఏదైనా కూడా మనం ఆయనకి మన ప్రాబ్లమ్స్ కానీ మనం ఏదైనా కూడా ఆయన సన్నిధిలో మనం మొరపెడితే ఆయన కంపల్సరీ దానికి ఆన్సర్ ఇస్తాడు. లేదంటే మనకి ఏమైనా సొల్యూషన్ కావాలన్నా కూడా మనం అడిగితే దానికి ఆన్సర్ కూడా ఇస్తారు, లేదంటే సొల్యూషన్ కూడా దానికి చూపిస్తాడు. మనం ఈ లోకంలో వేరే వాళ్ళ మీద ఆధారపడే బదులు మనం దేవుని వైపు చూస్తే ఆయనే మనకి ఆన్సర్ ఇస్తారు అనేసి నేను నమ్ముతున్నాను. సరే అక్క, ఇంకా క్లోజింగ్ ప్రే చేసుకున్నామా? 9:30 అయింది. అలాగే అమ్మా, అలాగే. ఇంకెవరైనా రాజీ ఏమన్నా చెప్తావా? ఏం లేదక్క. సరే క్లోజింగ్ ప్రే. ప్రేయర్ చేస్తావా? రంజని చేస్తావా అమ్మ? ప్రేయర్ చేస్తావా? క్లోజింగ్ ప్రేయర్. సరే, నేను చేసి క్లోజ్ చేయనా? కృప కలిగిన తండ్రి, దయగలిగిన ప్రభువా, యేసయ్య నీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. ఈ రాత్రికాల సమయంలో కొంత సమయం మా తండ్రి నీ సన్నిధిలో గడపడానికి మాకు ఇచ్చిన ఈ సమయానికై స్తోత్రాలు ప్రభువా. దేవ, కొంతమంది నాయన చిన్న మందగా మేము చేరు రాగలగడానికి దేవా నాయన తండ్రి రూతు గ్రంథంలో నుంచి నీ మాటల గురించి ఆలోచించడానికి మాకు ఇచ్చిన ఈ సమయానికై స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. దేవా, సహాయం చేయండి నాయన తండ్రి. ఫ్యామిలీ లైఫ్లో కానీ, మా పర్సనల్గా కానీ నాయన, వర్క్ ప్లేస్లో కానీ, మినిస్ట్రీలో కానీ ప్రభువా, మేము చేసేటటువంటి నిర్ణయాలు మా తండ్రి సరైనవిగా ఉండడానికి సహాయం చేయండి ప్రభువా. దేవా నాయన తండ్రి,
ప్రభా తీసుకునేటటువంటి డెసిషన్స్ మా నాయన తండ్రి నిన్ను మహింపరిచేవిగా ఉండడానికి సహాయం చేయండి ప్రభా. కొన్నిసార్లు మా సొంత ఇష్టాల ప్రకారం మా కంటికి కనిపించేదే మా తండ్రి మంచిదనుకొని ప్రభా ఎన్నోసార్లు మేము ఈ లోకం వైపు చూస్తూ ఉన్నాం. సహాయం చేయండి ప్రభా. నయోమి జీవితంలో మా నాయన తండ్రి ఎన్ని కోల్పోయింది ప్రభా. దేవా తండ్రి ప్రభా నిజంగా మా నాయన తండ్రి మాకు కూడా తండ్రి ఇవన్నీ కూడా నాయన తండ్రి లెసన్సే మా ప్రభా మేము నేర్చుకోవడానికి సహాయం చేయండి దేవా. అయినప్పటికీ నీ బిడ్డలు నాయన ఫెయిల్ అయిపోతా ఉన్నా, నీ బిడ్డలను మా నాయన వెనక్కి వెళ్ళిపోతా ఉన్నా చెయ్యి విడవక నువ్వు వాళ్ళని జ్ఞాపకం చేసుకునే దేవుడు అయినందుకై స్తోత్రాలు మా నాయన. నయోమి కూడా మా తండ్రి తిరిగి ఎట్లా నీ సన్నిధికి వచ్చిందో దేవా మా జీవితాల్లో మేము కూడా మా తండ్రి దేవా నిన్ను విడిచిపెట్టకుండా నాయన నీ సన్నిధిలో జీవించడానికి మాకు సహాయం చేయండి ప్రభా. రూతు కూడా మా తండ్రి ఒక మంచి మా నాయన ఎగ్జాంపుల్ మా తండ్రి ప్రభా. దేవా నాయన నీ వంశావళిలోనే మా ప్రభు చోటు సంపాదించుకుంది. అంత గొప్ప విశ్వాసం మా తండ్రి దేవా. నయోమికి కూడా లేనటువంటి అంత గొప్ప విశ్వాసం తనకు కలిగి ఉంది ప్రభా. దేవా మా జీవితాల్లో కూడా మా తండ్రి నీ పైన అటువంటి నాయన తండ్రి విశ్వాసం కలిగి జీవించడానికి మాకు సహాయం చేయండి ప్రభా. తెలియని ప్రజల మధ్యలోకి నాయన ఒక విడోతోటి రావడానికి తను చేసినటువంటి సాహసం మా నాయన గమనిస్తూ ఉన్నప్పుడు దేవా మా తండ్రి నీ కోసం మా తండ్రి మేము స్థిరంగా జీవించాలి అనే తీర్మానం తండ్రి మా అందరికీ ఉండటానికి సహాయం చేయండి ప్రభా. ఆ ఓర్పానైనా లైఫ్ మా తండ్రి ప్రభా అన్ని రోజులు మా నాయన తండ్రి తన అత్తని వాళ్ళ ఫ్యామిలీని చూస్తూ ఉన్నా ఏమాత్రం మార్పు లేనటువంటి జీవితాన్ని చూస్తూ ఉన్నాం ప్రభా. దేవా సహాయం చేయండి నాయన. మా జీవితాల్లో మీరు చేసే కార్యాలు మేము తలంచుకోవడానికి నాయన నీ శక్తిని మేము ఆశ్రయించడానికి సహాయం చేయండి ప్రభా. ఎంతో వింటా ఉన్నాం వాక్యం మా తండ్రి, మా జీవితాల్లో మేమందరం అన్వయించుకోవడానికి సహాయం చేయండి. ఎన్నిసార్లు మా నాయన తండ్రి వింటా ఉన్నా మా నాయన తండ్రి ఎప్పుడు కూడా మా తండ్రి మీరు మాట్లాడే దేవుడో మా తండ్రి, అందుకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. చేరు వచ్చిన ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి. ఆ బెరయ క్రిస్టియన్ అసెంబ్లీలో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటా ఉన్నాం. రమేష్ అన్నని మా నాయన జ్ఞాపకం చేసుకోండి దేవా. సహాయం చేయండి. ట్రీట్మెంట్ విషయంలో నీ కృప చూపించండి. నీ ద్వారాలు తెరవమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. మేలైనటువంటి స్థలానికి మీరు నడిపించమని వేడుకుంటా ఉన్నాం. నీ గాయపడిన హస్తంతో ముట్టండి ప్రభా. అన్ని విషయాల్లో నీ సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. మా నాయన వెంకటేష్ కోసం ప్రార్థిస్తూ ఉన్నాం దేవా. మీరు ముట్టండి. చర్చికి రాగలగడానికి కృప చూపించారు. సంపూర్తి ఆరోగ్యాన్ని మీరు అనుగ్రహించండి. సీతారామయ్య గారిని మా నాయన తండ్రి ప్రభా. నాగేంద్రమ్మ సిస్టర్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. దయ చూపించండి ప్రభా. మంచి ఆరోగ్యాలు దయచేయండి. రెగ్యులర్గా చర్చికి రాగలగడానికి మీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రతి అవసరతను మీరు తీర్చండి. కుమారక్కను కూడా తండ్రి మీరు ముట్టి సంపూర్తి స్వస్థత దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం దేవా. నాయన తండ్రి ఇంకా మా నాయన చిన్న బిడ్డల్ని మా నాయన సంఘంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డని చేతులకు అప్పగించుకుంటా ఉన్నాం. సహాయం చేయండి ప్రభా. నీ రెక్కల చాటున కాచి కాపాడండి నాయన తండ్రి. మంజుల అసిస్టెంట్ కోసం కూడా ప్రార్థిస్తూ ఉన్నాం దేవా. తను ప్రతి వారం మా తండ్రి యాడ్ అవుతూ ఉంది ప్రభా. ఆ కుటుంబాన్ని కూడా మీరు దీవించండి. వాళ్ళ పరిచర్యను బిడ్డల్ని మీరు దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. నాయన తండ్రి మా అందరి కుటుంబాలను కూడా నీ చేతులకు అప్పగించుకుంటా ఉన్నాం. మరి ముఖ్యంగా ఉమెన్గా మా తండ్రి నాయన మీరు ఇచ్చినటువంటి రెస్పాన్సిబిలిటీని మేము సరిగా నిర్వర్తిస్తూ నీకు మహిమకరంగా మేము జీవించడానికి మమ్మల్ని ఒక్కొక్కరిని కూడా మీరు బలపరచమని ఈ కొద్ది విన్నపములు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 సిస్టర్స్